ఇది భారతదేశంలోని ఒక గ్రామం. అక్కడ ఒకప్పుడు వేలాది మంది ప్రజలు జీవించేవారు. కానీ ఒక్క రాత్రిలోనే ఆ గ్రామం మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పటికీ అక్కడ ఎవరూ నివసించరు. రాత్రి వేళల్లో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని అంటారు. ఆ గ్రామమే రాజస్థాన్లోని కుల్ధారా గ్రామం. రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ దగ్గర ఉన్న ఈ గ్రామాన్ని సుమారు 1291లో పాలివాల్ బ్రాహ్మణులు నిర్మించారు. వారు చాలా తెలివైన వ్యవసాయదారులు. ఎడారి ప్రాంతంలో కూడా నీటిని నిల్వ చేసుకునే ప్రత్యేక పద్ధతులతో వ్యవసాయం చేసేవారు. ఆ కాలంలో ఈ ప్రాంతంలోని 84 గ్రామాలు పాలివాల్ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి. అందులో కుల్ధారా చాలా ముఖ్యమైన గ్రామం. అయితే కథల ప్రకారం అప్పట్లో జైసల్మేర్ ప్రాంతంలో మంత్రి అయిన సలీం సింగ్ చాలా క్రూరుడు. అతను గ్రామంలోని ఒక అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడని చెబుతుంటారు. దీనికి వ్యతిరేకంగా గ్రామ పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒకే రాత్రిలో 84 గ్రామాల ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. వెళ్లే ముందు వారు ఆ గ్రామాన్ని శపించారని కథ ఉంది. ఆ రోజు నుండి ఈ గ్రామం మొత్తం పూర్తిగా ఖాళీగా మారిపోయింది. ఇప్పటికీ అక్కడికి వెళ్లిన కొంతమంది ప్రజలు రాత్రి సమయాల్లో అడుగుల శబ్దాలు వినిపిస్తాయని చెబుతుంటారు. అందుకే కుల్ధారాను భారతదేశంలోని అత్యంత భయంకరమైన గ్రామాలలో ఒకటిగా చెబుతుంటారు. ఇప్పుడు ఈ గ్రామాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షిస్తుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు. రాత్రి తర్వాత ఈ గ్రామంలో ప్రవేశం సాధారణంగా అనుమతించరు. అయితే ఇది నిజంగానే శపించిన గ్రామమా, లేకపోతే ఇది కేవలం ఒక చరిత్ర కథనా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ ఫ్యాక్ట్ ల్యాబ్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి.